ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి బెల్లంపల్లి పట్టణంలోని రామ్నగర్ బ్రిడ్జ్ పైకి భారీ ఎత్తున వరద నీరు వచ్చేసింది. భీమిని మండలం చిన్న తిమ్మాపూర్లో వరదలకి పంట పొలాలన్నీ కూడా నీట మునిగిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు. బెల్లంపల్లి పట్టణంలోని రామ్నగర్ బ్రిడ్జ్ పైకి భారీ ఎత్తున వరద నీరు వచ్చేయడంతో ఆ బ్రిడ్జ్ ని తాత్కాలికంగా అధికారులు క్లోజ్ చేశారు. ప్రజలెవరూ కూడా అటువైపుగా వెళ్లొద్దని చెప్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం దంచి కొడుతోంది. మొత్తం వర్ష తీవ్రత చాలా పెద్ద స్థాయిలో ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాలని అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలందరినీ కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఏదైనా అత్యవసరమైతే తప్ప ప్రజలెవ్వరూ కూడా ఇళ్ల నుంచి బయటికి రావద్దు. అలాగే ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలంతా కూడా ఆ ప్రాంతాల్లో ఉండడం అంత సేఫ్ కాదు. దగ్గర ప్రాంతాల్లో ఎక్కడైతే షెల్టర్స్ ఏర్పాటు చేశారో ఆ ప్రాంతాలకి వెళ్లిపోవాలని చెప్తున్నారు. ఎందుకంటే చాలా భారీ ఎత్తున వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. రాబోయే 48 గంటల్లో కూడా చాలా అత్యధిక వర్షపాతాన్ని రెండు రాష్ట్రాలు కూడా చవి చూడబోతున్నాయి. బెల్లంపల్లి పట్టణంలో రామ్నగర్ బ్రిడ్జ్ పైకి పూర్తి స్థాయిలో వరద నీరు వచ్చేయడంతో ఆ ప్రాంతంలో రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేస్తూ అక్కడ పోలీసులు అధికారులు ఎవరు ఆ బ్రిడ్జ్ పై నుంచి రాకపోకలు కొనసాగించకుండా చర్యలు తీసుకుంటున్నారు.